రాముల వారి పెళ్లికి పోయిన రానుల్లా మీ ఊళ్ళో మంచి జరిగిందా? రాముడు పుట్టింది నవమి నాడే, సీతమ్మను లగ్గం చేసుకున్నది నవమి నాడే. అందుకే శ్రీరామనవమి అని పేరు వచ్చిందట. ఫస్ట్ మనం భద్రాచలంకు పోయి ఆడ దేవుళ్ళ లగ్గం చూసి అట్లట్లా కొన్ని ఊర్ల కాడికి వెళ్ళి అయోధ్యకు పోదాం పారి మరి. వారేవా, భద్రాద్రి రాముల వారి లగ్గం ముల్లోకాలు మురిసిపోయే తీల జరిగింది. అనన్య శరణః శరణమహం ప్రపద్యే. ఆకారత్రయ సంపన్నామరవింద నివాసిని అశేష జగదీశత్రీం వందే వరద. తానే సీతమ్మ వారిని రామచంద్రమూర్తికి కన్యాదానం చేస్తున్నట్లుగా భావించి తన భార్య దగ్గర ఉండేటువంటి బంగారం, ఆవిడ ధరించినటువంటి మాంగళ్యాన్నే సీతమ్మ వారికి సమర్పించాట ఆయన. అట్లుగానే ఇది కూడా అంత ప్రాచీనమైనటువంటి, అది అద్భుతమైనటువంటి సన్నివేశం. ఓం సుమంగళీర్యం వధూరిమాగుం సమేత పశ్యత సౌభాగ్యమస్యై దత్వాయాధాస్తం విపరేతనా. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తు భవంతో మహాంతో అనుగృహంతు. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తు. ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు మీద మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల సాక్షిగా అభిజిత్ లగ్నంలా దేవుళ్ళ పెండ్లైంది. రాములవారి లగ్గం చూసేటందుకు వచ్చిన భక్తులతోని మిథిలా మైదానంతా నిండిపోయింది. బరాబర్ 12ంటికి రాములోరు జానకమ్మ మెడల పుస్తెలు కట్టి మనువాడిండు. ఓం అర్చద ప్రార్చద ప్రియమేధాసో అర్చద అర్చంతపుత్రకా ఉదపురన్న ధృష్వర్చద అర్చద ప్రార్చద. అదుగోండి అటువంటి చింతాకు పథకాన్ని అమ్మవారికి సమర్పించబోతూ ఉన్నారు. అలా సమర్పించబోతూ 4 దిక్కులా చూపించబోతున్నారు. దాన్ని దర్శించుకోండి. రూపుగా ఉంటుంది. అటువంటి గొప్పనైనటువంటి దివ్యమైనటువంటి ఆభరణాలను ఇప్పుడు స్వామివారికి అమ్మవారికి సమర్పించబోతూ ఉన్నారు. ఓం హిరణ్యరూపస్య హిరణ్యచంద్రగపాన్నపాత్సేదు హిరణ్యవర్ణః. ఇటు పల్లె పట్నం అన్న ఫరక్ లేకుండా దేశమంతా రాముల వారి లగ్గం ధూమ్ధామ్గా జరిగిందోలా. పొద్దుగాలనే పూజలు అవి ఇవి చేసి గుళ్ళకు పోయి సీతారాముల కళ్యాణాన్ని కల్లార చూసి మురిసిపోయారు జనాలు. శ్రీ సీతారామచంద్ర స్వామినః అంజల్యోరుపస్థీర్య దిస్తండులారోప్య విరవిఘార్య బ్రాహ్మణైస్తః కపిలాగుశ్చారయే యజ్ఞో మే కామస్తమృధ్యతా శ్రియో మే కామస్తమృధ్యతా అశవో మే కామస్తమృధ్యతా. ప్రజాపతి సృజాన్యశః పుష్కయోరదదాత్సపం కామస్య తృప్తిమానందం తస్యా మే భాదేహమా. ఈ హైదరాబాద్ లో రాముల వారి శోభయాత్ర తీసిరు. పట్నం అంతా పండగ కళ వచ్చింది. ఇప్పుడు అయోధ్యకు పోదాం రారి. అగో చూస్తురా, శ్రీరామనవమి నాడు అయోధ్య పట్టణం ఏ తీరులో మారిపోయిందో. పగటిలి బరాబర్ 12ంటికి
గర్భగుడిలో ఉన్న బాలరాముని నుదిటి మీద సూర్యకిరణాలు పడ్డాయి. బాలరాముని నుదుటి మీద సూర్య తిలకం చూసి భక్తులు మురిసిపోయారు.